ప్రయత్నించిద్దామండి. కిర్లంపూడి నుంచి మోహన్ రాస్తున్నారు. కార్యార్థమై బయటకు వెళుతున్నప్పుడు విజయం చేకూరాలంటే ఏం చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనము కొన్ని శ్లోకాలు చదువుకొని బయటికి వెళ్తూ ఉండాలి. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటటువంటి వాడికి ఏం చెప్తాం? క్షేమంగా వెళ్ళు, లాభంగా తిరిగిరా, అంటే చక్కగా ఆరోగ్యంగా వెళ్ళాలి. అలా వెళ్ళి అక్కడ పని పూర్తి చేసుకొని విజయముతోటి లాభముతోటి తిరిగి వచ్చినప్పుడు కదా వెళ్ళినటువంటి పని సక్రమంగా అయినట్టు. కాబట్టి ఈ వెళ్ళేటప్పుడు మనకి చక్కటి శ్లోకాలు ఉన్నాయి. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్ ధ్రువానీతిర్ మతిర్మమా. చక్కగా ఎక్కడ యోగీశ్వరుడైనటువంటి కృష్ణుడు ధనుర్ధరుడైనటువంటి పార్థుడు ఉంటాడో ఆ ఇద్దరిని ఒక్కసారి మనం మనస్సులో ఇలా నమస్కారం చేసుకొని తలుచుకుంటామో అక్కడ సంశయము లేకుండా విజయం ఉండి తీరుతుంది. కాబట్టి వెళ్ళేటటువంటి పని విజయము అనేటటువంటిది ఖచ్చితంగా చేకూరుతుంది ఈ ఇద్దరిని తలుచుకుంటే. అయితే ఇంకొక అద్భుతమైనటువంటి శ్లోకం ముదిగొండ వెంకటరామశాస్త్రి గారని వారు చెప్తూ ఉండేవారు. ఖచ్చితముగా ఈ శ్లోకము చెప్పుకోండి, ఈ శ్లోకం చెప్పుకోకుండా బయటికి వెళ్ళొద్దు. ఆ శ్లోకం ఏమిటి అంటే అగ్రత పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణధన్వానౌ రక్షయతాం రామలక్ష్మణౌ. ఇది ఎంత అద్భుతమైనటువంటిది అంటే, అమ్మ తండ్రి నాకు అగ్రత పైన కింద పక్కల అన్ని వైపుల అగ్రత పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలవు. సామాన్యుల మహాబలవంతులు ఎవరు? వాళ్ళు ఉత్త బలవంతులేనా అంటే కాదు. ఆకర్ణపూర్ణ ధన్వానవు, లోపల నుంచి ధనస్సును తీసి దాన్ని ఎక్కుపెట్టి చెవు దాకా లాగిపెట్టారట. ఆకర్ణపూర్ణ ధన్వానవు రక్షయతాం రామలక్ష్మణవు. ఆ పూర్తిగా ధనస్సు పెట్టుకొని సిద్ధంగా ఉన్నాడు. ఏదో రాముడు కోదండం పట్టుకొని ఉన్న రాముడో, లేకపోతే సీతా అమ్మవారితో చక్కగా పట్టాభిషేకంలో కూర్చున్నటువంటి రాముడో, లేదు సీతా అమ్మవారు తొడ మీద పడుకున్నప్పుడు అయోధ్యాకాండలో రాముడో కాదట. ఎలాంటి రామలక్ష్మణులు? యజ్ఞాన్ని కాపాడడానికి ధనస్సుని ఆకర్ణపూర్ణ ధన్వానం ఇలా పెట్టుకొని ఆ యజ్ఞాన్ని సంరక్షించడానికి సంసిద్ధంగా అస్త్రశస్త్రాలతో ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఎవరైతే ఉన్నారో, లక్ష్మణ ప్రభు ఎవరైతే ఉన్నారో వాళ్ళిరువురు నేను వెళ్ళేటటువంటి కార్యక్రమంలో నన్ను సంపూర్ణంగా రక్షించుగాక అని చెప్పి ఈ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో, ఇలా కొన్ని శ్లోకాలు ప్రయాణానికి వెళ్ళే ముందు ఉంటాయి. ఇలాంటి శ్లోకాలని ఖచ్చితంగా చెప్పుకొని ఆ చక్కగా ఆ అమ్మవారికి నమస్కారం చేసుకొని, స్వామివారికి నమస్కారం చేసుకొని, సర్వస్తరతు దుర్గాణి సర్వే భద్రాణి పశ్చాత్ మాకశ్చ దుఃఖమాప్నోతు అని చెప్పి మొత్తము దుఃఖాలు బాధలు ఏవీ లేకుండా నన్ను పరిపూర్ణంగా దుర్గే దుర్గతి నాశిని అని ఆ దుర్గా అమ్మవారిని తలుచుకొని, రామచంద్రమూర్తిని తలుచుకొని, పార్థుణ్ణి కృష్ణుణ్ణి తలుచుకొని ఎవరు ప్రయాణం అవుతారో అలాంటి వాళ్ళకి ఎప్పుడూ విజయమే. అపజయము అనేటటువంటిది వాళ్ళు చూడరు. కాబట్టి ఈ శ్లోకాలని మాత్రం కొంచెం కంఠోపాఠం మనం చేయటం, మన పిల్లలతోటి చేయించి వాళ్ళు కూడా ఈ శ్లోకాలని చెప్పేట్టుకు గనక తయారు చేస్తే భారతావనిలో ప్రతి వాళ్ళు ఇది చెప్తే అపజయం అనేది మనం చూడమేనాడు.